ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారం గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై, సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై, గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై, అస్తిత్వం అగ్రత్వం ఆత్మ గౌరవమై, అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం, చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం. తెలుగుదేశం మన తెలుగుదేశం, నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా.
కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 వెతికి చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడో జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు. నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించ
పంచక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఆకలికే కలరోదన వింటూ అన్నపూర్ణగా నిలిచిందే. నందమూరి తారక రాముని మానస వీధుల వెలసిందే. తెలుగు వారి అండదండగా తెలుగుదేశమై పిలిచిందే. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. డ్వాక్రా మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్. కిలో బియ్యము 2 రూపాయలే, డాబా ఇళ్ళు పెన్షన్ పథకం. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. కార్యకర్తలై జెండా మోసే వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన ధీరులకు సలాం చేస్తూ గళాన్ని విప్పి జోహారంటూ పలికెదము. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. స్పందన కలిగిన యువకుల్లారా, తెలుగు నేలపై మెరికల్లారా, రండి ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రను నిర్మిద్దాం. చంద్రుడా రా, ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం.
జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా రా, రా. ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా రా, రా. ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ఏపీసీఎస్ చట్టం 1964 యొక్క సెక్షన్ 37(7)(a)(2) ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జీవో నంబర్ 350 ఆధారంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ పర్సనల్ ఇన్ఛార్జ్గా నియమించబడిన సందర్భంగా నాకు
నాకు అప్పగించిన ఈ బాధ్యతను నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను పూర్తి నిజాయితీతో నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తానని సహకార సూత్రాలను అమలు చేయించు బ్యాంక్ సభ్యుల ఖాతాదారుల మరియు రైతు ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నా వంతు సహకారాన్ని నిర్వహిస్తానని అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు వారు నిర్దేశించిన నిబంధనల మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తానని దైవ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పుడు సీఓగా నాకు ప్రమోషన్ ఇస్తే సంఘ సీఓగా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ సీఓ దాకా నన్ను సార్ ఆశీర్వదించారు. నాకు ఆనంద్ గారు సత్యం గారు తను ఆ దేవుళ్ళు ఎంతవరకు నన్ను తీసుకొస్తున్నాయి. కాబట్టి దేన్ని దృష్టించుకోండి శ్రీరామ్. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసేటి రోజు వసంతాలు పూసేటి రోజు గుండెలోని కోరికలని గోలుగా ఎనసిన రోజు గోలైన కోరికలే కోటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోలుగా ఎనసిన రోజు గోలైన కోరికలే కోటిలోన చేరిన రోజు నింగిలోని అందలన్నీ ముంగిటలోనే తెలిసిన రోజు భలే మంచి రోజు. ఒక లోన్ తీసుకునేటప్పుడు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు రికవరీ చేయగలరా లేదా అని చూసిన తర్వాతనే అనేక రకాల ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది 100 కోట్ల లోన్ తీసుకుంటారు. 100 కోట్లు 1000 కోట్ల లోన్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీగా లోన్ వస్తుంది. కానీ చాలా వరకు వాళ్ళు కట్టకుండా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ చిన్న చిన్న రైతులు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అంటే వాళ్ళు కడతారా కట్టరానే భయం. తీసుకున్న లోన్ తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే అటు పరువు కోసమో పరపత కోసమో ఖచ్చితంగా వాళ్ళు లోన్ కట్టడానికి ఇష్టపడతారు. అయినా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు వాళ్ళు గురి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా, అంటే మనం చాలా చూస్తాం బ్యాంకుల వల్ల స్కామ్లు, ఇలాంటి స్కామ్లు అన్నింటికి కూడా వాళ్ళు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఖచ్చితంగా అందరూ కూడా డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా రైతులు డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే రైతు బతికినప్పుడు మాత్రమే మరి మన అందరం కూడా 4 వేళ్లతో భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అలాంటి రైతుని మరి డెవలప్ చేయడానికి రకరకాల లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. సీతారామయ్య గారు ఎన్నికల్లో కష్టపడినటువంటి విధానాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకి అప్పచెప్పినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఆయన నిర్వర్తించి ఈరోజు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా మనందరం కూడా అభినందించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో డాక్టర్ సీతారామయ్య గారు మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళ నాన్నగారు రమణారావు గారు, డాక్టర్ రమణారావు గారు 89లో తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి చిన్న మెజారిటీతో అప్పుడు ఓడిపోయినా అప్పటి నుంచి మన సీతారామయ్య గారు కానీ అదేవిధంగా చంద్రశేఖర్ గారు కానీ హాస్పిటల్ని నడుపుతూ హాస్పిటల్తో పాటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కొనసాగుతూ సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయటం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము పేదవాడు అంటే
వాళ్ళ ఓపీలో కానీ వాళ్ళ బిల్లులో కానీ తగ్గించడం, సహాయం చేయడం. హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ కూడా చూసుకుంటా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వటం, ఎన్నో కార్యక్రమాల్లో ఆయనకి అప్పగించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా మన ఎన్నికల్లో కొత్తపట్నం మండలం తీసుకొని ఎప్పుడు మైనస్ వచ్చే మండలాన్ని ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి దాన్ని ప్లస్ తీసుకొచ్చి దాన్ని మెజార్టీ తీసుకొచ్చేది కూడా ఆయన కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావటం చాలా సంతోషం. దానికి ముందుగా మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున మన శాసనసభ్యులు కానీ మన మంత్రులు కానీ అందరూ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు, మనకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించినప్పుడు ఎప్పుడు 89 ఎప్పుడు, లేకపోతే ఇప్పుడు 2025 ఎప్పుడు అయినా కూడా ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితో, ఎక్కడా కూడా ఒక మాట అనేది లేకుండా ఈరోజు పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టుకొని కష్టపడ్డ వ్యక్తికి ఏ రోజైనా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనే దానికి ఈరోజు మన కామాక్షి శ్రీనివాసరావు గారు ఈరోజు నిదర్శనం అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవడం మన జిల్లాలో చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకు రాష్ట్రంలోనే వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలో దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా ముందుకెళ్లే పరిస్థితులు లేకుండా అవినీతిమయమైపోయి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అట్లా తయారైపోయింది. దాన్ని ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా తయారైంది కాబట్టి దాన్ని కూడా కొన్ని ప్రక్షాళన చేసే పరిస్థితుల్లో ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద దానికి కసరత్తు చేయటం, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉండే ఈ పరిస్థితుల్లో మన చైర్మన్గా మన డాక్టర్ గారు అవ్వటం, దానికి ఆయనకు కూడా ఒక పరీక్ష ఇది. ఈ పరీక్షలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్ళి మంచి విధంగా దీన్ని నడుపుతారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఓపిక ఉంది, సహనం ఉంది. ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా కూడా విని సరేలేకపోయే మనస్తత్వంలో వ్యక్తి కాబట్టి ఆ ఓపికే ఎప్పుడు కూడా గెలిపిస్తుంది. మాటకి మాట సమాధానం కాదు, కానీ జరిగేదాన్ని సమన్వయంగా చేసుకోవడమే దానికి ఎప్పుడు కూడా మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఈ బ్యాంకును కూడా ఈరోజు 3,434 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ బ్యాంకు జరుగుతూ ఉంది. దీన్ని కూడా ఈరోజు ఎంతోమంది రైతులకి పెద్ద వాళ్ళంతా కూడా చైర్మన్గా చేశారు. వాళ్ళంతా కూడా ఎవరికి చేసినప్పుడు రైతులను ఆదుకున్నారు. రైతులకి ఏ కష్టం లేకుండా రైతులకి ఆ రోజుల్లో పరిస్థితుల వ్యవసాయానికి కానీ అదేవిధంగా ఈ ట్రాక్టర్స్ కానీ దేనికో దానికి లోన్స్ ఇవ్వడం కానీ రైతులను ప్రోత్సహించడం కానీ పంట వేసేటప్పుడు వాళ్ళకి లోన్లు వేయడం, పంట అయిపోయిన తర్వాత కట్టించుకోవటం, దాంట్లో రికవరీ చేసే దాంట్లో కూడా ఒక పెద్ద బాధ్యతగా ఆ రోజుల్లో జరిగినాయి. ఈ రోజు ఏమైపోయిందంటే డిపాజిట్స్ ఉన్నాయి, డిపాజిట్స్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోవటం, తర్వాత లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా కట్టకపోవటం, లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు, లేకపోతే దాన్ని జరగడం వల్లే ఈ బ్యాంకు కొన్ని ఇబ్బందులు పాలవడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాన్ని మనం స్ట్రీమ్లైన్గా పెట్టుకోవాలి, గాడికి పెట్టుకోవాలి, మంచి అధికారులను చూసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఖచ్చితంగా ఈ మార్గాన్ని మంచి మార్గంలో ఈ మళ్ళా ఆర్థికంగా ఈ బ్యాంకు డెవలప్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా మన డాక్టర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పినట్టు మేమైతే ఈరోజు వచ్చాం, మళ్ళీ ఆయన ఏదైనా టీకి రమ్మంటే ఎప్పుడన్నా వస్తాను తప్పితే మా నుంచి కానీ ఒక్క ప్రెషర్ కానీ ఒక్కటి కానీ ఏమీ కూడా పార్టీ తరఫున మాత్రమే తెలియజేస్తాము. వేరే ఎమ్మెల్యేలు కూడా మేము మళ్ళీ కూడా కూర్చుంటాం కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీరు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోండి, రికార్డు తెప్పించుకోండి, ఎవరి టైంలో ఏ విధంగా జరిగింది, ఏ టైంలో నుంచి డౌన్ఫాల్ అవుతూ వచ్చింది, మళ్ళీ డౌన్ఫాల్ అయితే మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనకి రావాల్సిన రికవరీ ఎక్కడెక్కడ ఆగిపోయింది, ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోండి. తప్పకుండా కూడా మంచి పేరు మీకు వస్తుందని నాకైతే మంచి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీకు ఇచ్చిన దీనికి మనకు అందరిలో జిల్లాలోనే
మంచి మార్గంలో నడిపించి మంచి ఆదాయం ఉన్న బ్యాంకుగా మీరు ముందుకు తీసుకొస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఏదైనా చెప్తే మీరు సలహాలకు పనికి వస్తారని చెప్తే మా సలహాలు మాత్రం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ మీరు చేయండి, కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మరోసారి మన సీతయ్య గారికి మళ్ళా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మళ్ళా దీనికి రేపు పిఎస్సి ఎలక్షన్స్ కూడా రేపు తొందరలో 6 నెలలాగా ఉంటాయి. దీన్ని కూడా మనం ప్రెస్టేజ్గా తీసుకొని ఆ ఓటర్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని కూడా చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తోటి మనకి మళ్ళా చైర్మన్గా ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వారి ఎత్తున పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కామపల్లి సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంకు చైర్మన్గా ఎలక్ట్ అయినందుకు అతనికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాము. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మన ప్రకాశం జిల్లా రైతులకి అందరికీ చాలా ముఖ్యమైన బ్యాంక్. ఇది ఎన్నో లోన్స్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ బ్యాంక్ కూడా. గత కొన్ని కాలంలో మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కోఆపరేటివ్ బ్యాంకులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసి రాబోయే కాలంలో రైతులకి మంచి సహాయం చేసి వాళ్ళని మంచి ప్రోత్సహిస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. సీతారామయ్య గారు తన పేరు కోసం ఇక్కడ ఏంటంటే ఈ పిడిసిసి బ్యాంకు జస్ట్ జనాల్లో రైతులకి సహాయం చేసే ఉద్దేశంతో బ్యాంక్ చైర్మన్ అయ్యారు కాబట్టి ఆయన ఖచ్చితంగా మంచి పనులు చేసి ఇలా మనందరూ ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు, ఆయన సపోర్ట్ చేసుకున్నందుకు రైతులు చాలా సంతోషంగా ఉంటారని, పార్టీ పరంగా కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా అనుకుంటూ ఆయన ఇంకొకసారి సీతారామయ్య గారికి, డాక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ రాబోయే కాలంలో ఇది ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈయన ఉంటే ఈజీగా ఎలక్షన్స్ కూడా గెలవవచ్చు మేమందరం అనుకుంటా ఉన్నాం. రైతులకి, పార్టీకి, అందరికీ ఆయన చైర్మన్గా ఇవ్వటం బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఆయనకి ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తూ నేను నమస్కరిస్తాను.